దేవునికి ఈ పరిచర్య ఖచ్చితంగా నచ్చితే కొద్ది మందిగా ఉన్న మనలను రాబోయే రోజుల్లో బహుగా విస్తరణ చేస్తాడు. ఈ పరిచర్య, ఈ యొక్క ఆరాధన క్రమము దేవునికి నచ్చే విధంగా మనం ఉంటే, దేవునికి నచ్చే విధంగా మనం పరిచర్య, మన బ్రతుకులు, మన విధానం ఉంటే ఖచ్చితంగా దేవుడు యొక్క ఈ స్థలంపై ఆయన కనుదృష్టి ఉంచుతాడు. కనుక అనేక మందికి మనం వెలుగునిచ్చేవారుగా, అనేక మందిని సత్య మార్గంలో నడిపించేవారుగా మనందరినీ దేవుడు నడిపిస్తాడని నేను ఎంతో విశ్వాసంతో నేను నమ్ముచున్నాను. ఏమాత్రము కృంగిపోకుండా, నిరీక్షణ కలగకుండా, నిరాశపడకుండా, అయ్యో ఎంతమంది వస్తున్నారనే ఏమాత్రం ఆలోచన కాకుండా ఎంతో ఇష్టపడుతూ మరి ఈ యొక్క స్థలానికి నేను రావడం జరుగుతుంది. వర్షం వచ్చినా, ప్రతికూల పరిస్థితులను కూడా ఇబ్బందిగా ఉన్నా సరే నేను సంఘం అయితే, ఆరాధన అయితే ఆపకూడదని ప్రతి వారము, అవసరమైతే ఒక్కొక్కసారి పిల్లలు తడిసిపోతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అయినా సరే నేను ఇక్కడికి వస్తున్నాను. అది దేవుని మనస్సు ఎరిగిన ఒక సేవకుడిగా ఆయన పరిచర్యలో ఉండాలి, అనేక మందికి వాక్యాన్ని వినిపించాలని ఎంతో ఆశపడుతున్నాం. మరి మనల్ని అర్థం చేసుకొని పక్కనే వినాయకుడి గుడి కట్టినా సరే మనం చర్చి పెట్టగానే మరి ఉదయకాలం నుంచి కొంత సౌండ్ తగ్గించారు, సౌండ్ ఆఫ్ చేశారు. అందుని బట్టి వారందరికీ యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలి, మీ అందరూ క్షేమంగా ఉండాలి, మీ అందరూ వ్యాపారాలతో బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, సంతోషంగా ఉండాలని మీ ప్రాంతం కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీకు మంచి మనసునిచ్చినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క ఆరాధన చేసుకుంటున్నారని అర్థం చేసుకొని సౌండ్ తగ్గించినందుకు చిన్నపాటి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏపాటి వారము, ఎన్నిక లేని వారము ప్రభా తండ్రి, నరమాతృను తండ్రి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రభా నీ గొప్ప భాగ్యమును తండ్రి, బాధ్యతను తండ్రి మా మీద పెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇప్పటికీ ప్రభా మరి 2 సంవత్సరాల దగ్గరికి కానొస్తుంది తండ్రి. ఏ మాత్రము తండ్రి ఆరాధన ఆగకుండా ప్రభా ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఇరుకులున్నా, వాతావరణం బాగలేకపోయినా ప్రభా ప్రతి వారము తండ్రి మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది నీ వాక్యాన్ని విని ఈ స్థలానికి వస్తున్న వారు ఎందరో ఉన్నారు ప్రభా తండ్రి. నీ వాక్యము మమ్మల్ని బాగు చేస్తున్నది, మమ్మల్ని సరిచేస్తున్నది. నీ వాక్యములో జీవమున్నది ప్రభా. నీ వాక్యములో ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సమాధానము, సంతోషము ఉన్నది కనుక ప్రభా వినగలిగే చెవులు మా అందరికి మీరు దయచేయండి. ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరం కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. కొన్ని నిమిషాలు నీ వాక్యం విత్తుతుండగా మాకు సహాయం దయచేయమని మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం నిండుగా అనుగ్రహించి వినగలిగే చెవులు గ్రహించగలిగే గొప్ప మనసును మా అందరికీ మీరు దయచేసి ఈ ప్రాంగణం చుట్టూ మీ కంచి, మీ కాపుదలు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మరి కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, దివ్యమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మోలపేటలో ఉన్న పెద్దలకు, గ్రామ కాపురస్తులకు, ప్రజలందరికీ, చిన్నలకు, పెద్దలకు, వృద్ధులు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటికి చాలా వాక్యాలు మనం వింటున్నాం, చాలా సందర్భాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తూనే ఉంటున్నాడు. ఒక అద్భుతమైన అంశం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం జాగ్రత్తగా ఈ మాటలు వినవలసిందిగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను. అంశం ఏంటంటే, దేవుని ఆవేదన మనుషులకు తెలిసిందా? ఏంటంట? దేవుని ఆవేదన మనుషులకు తెలిసిందా? చూడండి, ఈ భూమి మీద పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఉన్నాయా లేదా? పక్షులు ఉన్నాయా? పశువులు ఉన్నాయా? జంతువులు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? అనేక వాటిని దేవుడు ప్రారంభ దినాలలో అన్ని కలిగించాడు.
అన్నీ చేశాడు, అన్నీ తయారు చేశాడు. సముద్రాన్ని కలిగించాడు, ఆకాశమును, భూమిని, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, సముద్రంలో ఉన్న జీవరాశులను, ప్రతిదీ కూడా ఎవరు కలగజేశారయ్యా అని అడిగితే గ్రంథం సెలవిస్తున్నది, కన్న తండ్రి అయిన దేవాది దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఎలా చేశాడు? మాటతో అంటే కలిగేసేయంట. ఆకాశము కలుగును గాక అంటే ఆకాశము కలిగింది, సముద్రము కలుగును గాక అంటే సముద్రము కలిగింది, నక్షత్రాలు కలుగును గాక అంటే నక్షత్రాలు కలిగాయి, సముద్రంలో జీవరాశులు కలుగును గాక అంటే జీవరాశులు కలిగాయి. ప్రకృతిలో పక్షులు, జంతువులు ప్రతీదిని నోటి మాటతో పలకగా అవన్నీ సృష్టింపబడ్డాయి. కానీ ఈ మనిషి, మనం ఉన్నాం చూసారా, మనుషులమైన మనలను దేవుడు నోటితో పలికి సృజించలేదంటండి. అర్థమవుతుందా? మనిషి కలుగును కాక అనే మాటతో మనిషి సృష్టింపబడలేదు. మరి ఎలా సృష్టింపబడ్డాడు మనిషి అంటే, మనిషి ఎలా సృష్టింపబడ్డాడో తెలుసా? మనిషి ఎలాంటి పోలికలతో ఉన్నాడో తెలుసా? ఎలాంటి పోలికలతో ఉన్నాడో తెలుసా? మనిషి తన స్వరూపము, తన పోలిక. ఆదికాండములో 1వ అధ్యాయంలో మనకి కనిపిస్తుందంటండి. అమ్మా ఇటు చూడాలి, నా వైపు చూడాలి అందరూ. తన పోలికతో మనుషులను ఏం చేశాడంట? చేసుకున్నాడు. తన అరచేతుల్లో మనుషులను ఏం చేశాడంట? చెక్కాడు. తన అరచేతిలో డిజైన్ చేసుకున్నాడు. ఒక రూపాన్ని, ఒక అందమైన ఆకారాన్ని డిజైన్ చేశాడు. కానీ ఆకాశమును కలుగును గాకంటే ఆకాశము కలిగింది, భూమి కలుగును గాకంటే భూమి కలిగింది, సముద్రము కలుగును గాకంటే సముద్రం కలిగింది. కానీ మనిషిని మాత్రం దేవుడు అలా కలిగించలేదండి. మనిషిని తన స్వరూపము, తన రూపము ఇచ్చి, తన పోలికని ఇచ్చి, నరులను తన అరచేతుల్లో ఒక మంచి రూపాన్ని, అందమైన రూపాన్ని ఇచ్చి దేవాది దేవుడు చెక్కుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మనిషి ఎలా సృష్టించబడ్డంట? తన పోలికలో, తన స్వరూపమందు, తన అరచేతుల్లో చెక్కుకున్న దేవాది దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, భూమి మీద పశువులకు ఉన్నంత జ్ఞానము మనుషులకు లేదంటండి. ఏంటేంటి? పశువులకున్నంత జ్ఞానము మనుషులకు లేదా? పశువులు నోటితో పలకగా పలికే. మరి దేవుడు తన స్వరూపాన్ని, తన అందమైన ఆకారాన్ని ఇచ్చి తన అరచేతిలో చెక్కుకున్న మనిషి పశువులకున్నంత జ్ఞానము మనుషులకు లేదు అని దేవాది దేవుడు బాధపడుతున్న సందర్భాలు ఎన్నో మనకి బైబిల్ గ్రంథములో మనకి కనిపిస్తున్నాయి. దేవుడు సృష్టించాడు, పిల్లలను చేశాడు, పిల్లలను భూమి మీదకి పంపించి, తన పిల్లలైన భూమి మీదకి మనందరినీ పంపించి తన చిత్తాన్ని నేర్చుకోవాలని దేవుడు ఆశపడి ఆశలానే ఉండిపోయి అంట. దేవుడు బాధపడుతున్నాడంట. దేనికి బాధపడుతున్నాడంట? దేవుడు బాధపడుతూ ఆకాశంతో తన బాధను చెప్పుకుంటున్నాడంట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గు విను. నేను పిల్లలను చేసి, పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, గొప్పవారిని చేశాను, కానీ వారు నాకు లోపడట్లేదు, వారు నా మీద తిరగబాటు చేస్తున్నారని ఆకాశముతో ఆయన ఆవేదన పడుతున్నాడు. దేవుని ఆవేదన మనుషులకు తెలిసిందా? ప్రకృతి వింటుంది, భూమి వింటుంది, ఆకాశం ఆలకిస్తుంది. తన బాధ ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. నేను పిల్లలను గొప్పవారుగా చూడాలనుకున్నాను, గొప్పవారుగా నేను పెంచాలనుకుంటున్నాను, గొప్పవారుగా నేను పెంచాను, కానీ వారు నాకు లోబడట్లేదు, వారు నా మాట వినట్లేదు, నా మీదే తిరగబడి దాడి చేస్తున్నారని దేవుడు బాధపడుతున్న సందర్భంలో ఎన్నో మనకి కనిపిస్తున్నాయండి. పశువులకి దేవుని ఆవేదన అర్థమైందంట. పశువులకి దేవుని ఆవేదన అర్థమైంది, మనుషులకి మాత్రం దేవుని ఆవేదన అర్థం కాలేదు. పశువులకి ఎలా ఆవేదన అర్థమైందో, పశువులు గొప్పవో దేవుని దృష్టిలో మనుషులు గొప్పవాళ్ళో బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం ఒకసారి మీరు తెరిచి చూస్తే, యోబు గ్రంథము 35వ అధ్యాయము, యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము, అసలు పశువులు, జంతువులు గొప్పవా, మనుషులు గొప్పవారా? మనం చూద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. ఏంటంట?
భూజంతువులన్నిటికంటే ఎక్కువ బుద్ధి మనకే ఉందంటండి. మనకు ఆ బుద్ధి కలిగించాడు దేవుడు. ఆ బుద్ధిని మనకి నేర్పిస్తున్నాడు. ఆ బుద్ధిని మనకు కలిగజేస్తున్నాడు. ఆ బుద్ధిని మనకు ప్రతి దినము దయచేస్తున్నాడు. తర్వాత ఆకాశ పక్షుల కంటే ఆకాశ పక్షుల కంటే దేవుడు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. ఆకాశ పక్షుల కంటే జ్ఞానం మనకి ఎక్కువ కలిగించాడు. భూజంతువుల కంటే బుద్ధి ఎక్కువే మనకే దేవుడు ఇచ్చాడు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొని వారు ఎవరును లేరంటండి. అసలు నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు, ఈ కాళ్ళు ఇచ్చింది ఎవరు, చేతినిచ్చింది ఎవరు, నాకు బుద్ధినిచ్చింది ఎవరు, నాకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు, నాకు ఊపిరి పోసింది ఎవరు, నాలో ఆత్మ పెట్టింది ఎవరు, నన్ను పోషిస్తుంది ఎవరు అని అసలు ఆ ఆలోచనే మనుషులకు లేదంట. కానీ పక్షుల కంటే మనిషికి జ్ఞానం ఉంది. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఉంది. దేవుడు అలాగే కలిగించాడు. పశువుల కంటే తక్కువగా మనుషులను ఆయన కలిగించలేదు. పక్షుల కంటే ఆయన తక్కువ జ్ఞానం మనకు కలిగించలేదు. కానీ చూడండి, ఈ పశువులను పక్షులను, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, గాల్లో ఎగురుతున్న పక్షులు, ఆ పక్షులు భూమిలో మేకలు, గొర్రెలు, సింహాలు, పులులు, తర్వాత ఒంటేళ్ళు, ఏనుగులు, ఇవన్నీ జంతువులు ఉన్నాయా? ఇవన్నీకి పేర్లు ఎవరు పెట్టారో తెలుసా? ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి, భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ ఎవరు పేరు పెట్టారు తెలుసా? మనిషి పెట్టాడు. ఎవరు పెట్టారంట? మనిషి, ఆదాం పెట్టాడు. మనిషితో దేవుడు ప్రతి దానికి, జీవరాశికి ప్రతి దానికి, ప్రతి ఆకాశ పక్షికి, ప్రతి భూజంతువులు అన్నిటికీ ఆయన పేరు పెడితే ఆ పేరుని బట్టి అవి పిలువబడుతున్నాయి. పులి, సింహము, ఏనుగా, ఒంటె అనగా దేవుడు పలకగా, దేవుడు ఆదాముతో పేర్లు పెట్టగా ఆ పేర్లు ఆ జంతువులకి, పక్షులకి పెట్టబడ్డాయి. అర్థమవుతుందా? అయితే ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఈరోజు మనము జంతువులకున్నంత విశ్వాసం మనుషులకు లేదంటండి. ఏంటంట? జంతువులకున్నంత విశ్వాసము. మనం ఏమనుకుంటాం? ఏటి జంతువులకి విశ్వాసం ఉన్నదా, మాకు విశ్వాసము లేదని మనం బాధపడతామా? కుక్క అనగా ఏంటంటారంట? కుక్కకి విశ్వాసం ఉంటుందా లేదా? చెప్పండి అమ్మా. కుక్కకి విశ్వాసం ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? కుక్క నువ్వు పెంచుకొని దాన్ని దానికి నువ్వు వేస్ట్గా ఆహారము, ఏమన్నా 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తావు కుక్కకి, మిగిలిపోయిన అన్నము, చేపలు ఇవన్నీ పడేస్తావు. అయినా సరే విశ్వాసంతో నీకు కాపలాగా ఉంటుంది. కాపలాగా ఉంటుంది. ఎవరైనా గుర్తు తెలియలేని వ్యక్తులు వస్తే అరుస్తున్నది. కొన్ని కుక్కలు అయితే వారి మీద దాడి చేస్తాయి. ఒక పెద్ద ఇంట్లో వారి ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి, కొన్ని కుక్కలు ఎవరిని లోపలికి రానివ్వు. అందుకే బోర్డు పెడతారు బయట, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఎందుకంటే విశ్వాసం, యజమానుడికి విశ్వాసం చూపిస్తున్నది. యజమానుడి దగ్గర నేను తిండి తింటున్నాను, యజమానుడి దగ్గర నేను ఆశ్రయం పొందుతున్నాను, యజమానుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, యజమానుడికి నేను కాపలాదారుడిగా ఉండాలని గేటు దగ్గర ఏం చేస్తుందంట కుక్క? విశ్వాసముతో ఎదురు చూస్తుంది. ఒక గుర్తు తెలియలేని వ్యక్తి లోపలికి వస్తే రానివ్వదు. కానీ ఈరోజు కుక్కకున్నంత విశ్వాసము మనుషులకి లేదండి. కుక్కకి వేస్ట్ ఆహారం పెడతాం. మనం వండుకున్న వంటల్లో తినేసి పడేసినవి, మిగిలిపోయినవి ఒక ఎంగిలి ప్లేట్లో దానికి ఒక మూలను పడేసి పెడతాం. కానీ పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి, లేకపోతే మనం టిఫిన్ తిన్నప్పుడు టిఫినో, చికెన్ తిన్నప్పుడు చికెనో, లేకపోతే మనం వండుకున్న కూర, అన్నం మనలాగా మనం పెట్టుకుంటామా? పెట్టం. వేస్ట్ పడేస్తాం. మిగిలిపోయినవి, ముక్కలు తినలేనివి, గట్టిగా ఉన్నవి, ఆ ముళ్ళులతో ఉన్న చేపలు, అన్నం ఎక్కువైపోతున్న పడేసిన వాటికి కుక్కలకు పడే అంటాం. కానీ అవేం చేస్తాయంట? విశ్వాసముతో పనికిరానివన్నీ వాటికి పడేసినా అవంట తెల్లవార్లు ఆ యజమానుడికి కాపలా కాస్తాయి. కానీ
ఈరోజు భూ ప్రపంచంలో మనము సజీవులుగా బ్రతుకుతున్నామంటే మనలను కాపాడే ఒక వాడు ఉన్నాడు, మనలను రక్షించేవాడు ఒకడు ఉన్నాడు, మనల్ని పోషించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మనలను కాపాడడానికి కొనకక నిద్రపోక ఉంటున్నాడంట ఆయన. ఎవరైనా ఎవరు మనం కాపాడడానికి కొనకక నిద్రపోకక రేయింపగలు ఎదురు చూస్తున్నాడు మనకి కాపుదల రక్షణ బంటుగా ఉంటే ఎవరైనా మన దేవుడు. మన దేవుడు మన సృష్టికర్త, మన సృజించిన దేవాది దేవుడు. ఆయన కొనక్కుడు నిద్రపోడంటండి. ఎందుకో తెలుసా? నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలను చూసుకోవాలి, నా పిల్లలను బాగు చేసుకోవాలి, నా పిల్లలను మంచి మార్గంలో నడిపించాలి అని ఆయన కాపాడడానికి కొనకక నిద్రపోక ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంట? విశ్వాసం చూపిస్తున్నామా? ఎన్నో ఆహారాలు పెడుతున్నాడా మనకి? ఎన్నో ఆహారాలు పెడుతున్నాడు. రుచి రకరకాలమైన పదార్థాలు మనకి ఈరోజు తింటున్నాం. మనం ఒరిస్సా నుంచి నేను శానపొడి తర్వాత రసగుల్లాలు తెచ్చాం. ఒకదానికి ఒక టేస్ట్ ఎంత బాగుంటుంది. బాదం పాలలో ఒక టేస్టు, జ్యూస్లో ఒక టేస్టు, చికెన్లో ఒక టేస్టు, మటన్లో ఒక టేస్టు, పీతల కూరలో ఒక టేస్టు, చేపలు ఒక టేస్టు, రొయ్యల్లో ఒక టేస్టు, బిర్యానీలో ఒక టేస్టు, వెజిటేబుల్లో ఒక టేస్టు, టిఫిన్లో రకరకాల టేస్టులు ఎన్నో రకాలుగా మనం తింటున్నాం. దేవుడు అన్ని ఆహారాలు మనకి సదుపాయం దయచేస్తున్నాడే. మరి కుక్కకి ఏం పెడుతున్నా? కుక్కకి పనికిరానివి వేస్ట్ పడేస్తున్నా. అవి విశ్వాసముతో యజమానుడికి కాపలా కాస్తున్నాయే. మరి దేవుడు మనకి కాపలాదారుడుగా ఉంటూ ఎన్నో ఆహారాలు ఇస్తూ దేవుని మనసును మనం తెలుసుకుంటున్నామా? తెలుసుకోవట్లేదండి. దేవుని మనసును తెలుసుకోలేని స్థితిలోనూ మనం ఉన్నాం. దేవుని మనసును తెలుసుకునే స్థితిలోని ఈరోజు జంతువులు, పక్షులు ఉన్నాయి తెలుసా? గత వారంలో మనం నేర్చుకున్న ముందుటి వారంలో కొన్ని నెలల క్రితం చేమ మనిషికి గుణపాఠంగా ఉంది. ఒక పాఠాన్ని నేర్పిస్తున్నది. ఒక గొంగుళి పురుగు ఒక ఎండి చిన్న విత్తనం కూడా ఒక మనిషికి పాఠం నేర్పిస్తున్నది. కుందేళ్ళు, తాబేళ్ళు రకరకాలుగా ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్న ప్రతి జంతువులను మనిషికి ఏదో ఒక్కటి నేర్చుకోవలసినది దేవుడు ఏదో ఒక పాఠం పెట్టాడండి. ఏదొక పాఠం పెట్టాడు. కానీ ఈరోజు కుక్కతో మనతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ సంఘానికి వెళుతున్నా ఓ యవ్వనుడా, ఓ యవ్వనస్తురాలి, ఓ వృద్ధుడా, ఓ సంఘ పెద్ద, ఓ విశ్వాసి, కుక్క ఎంత విశ్వాసముందో చూస్తావా యజమానుడి ద్వారా? మరి అలాంటి విశ్వాసము నా మీద మీకు ఉన్నదా? ఒక తండ్రిగా మీ బాగు కోరుతున్నాను, మీ క్షేమం కోరుతున్నాను, మీరు క్షేమంగా ఉండాలని నేను రాత్రి పగల కొనకక నిద్రపోక మిమ్మల్ని కాపాడాలనే తపనతో నేను ఎదురు చూస్తున్నాను. కనీసం నా యందు చిన్న విశ్వాసం మీరు ఉంచుతున్నారని దేవుడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం, ప్రభా నేను ఉన్నాను, నేను విశ్వాసని ప్రభా, నీకు లోబడుతున్నాను, నీ మాట వింటున్నాను. కుక్క అయితే ఎలాగైతే విశ్వాసముతో యజమానుడికి విశ్వాసం చూపిస్తున్నదో, నా తండ్రివు, నా దేవుడువు, నా సృష్టికర్తవు, నా విమోచకుడువు, నా రక్షకుడువు, నన్ను రక్షించే సమర్థత కలిగిన దేవుడు, నేను కాపాడడానికి కొనకగా నిద్రపోకగా ఉన్న దేవుడువు, ఎందు నేను విశ్వాసం చూపిస్తున్నాను ప్రభువా అని మనం సాక్ష్యం ఇవ్వగలమా? దేవునికి నేను అడుగుతున్నాను. నాతో సహా ఇవ్వగలమా? ఇవ్వలేం. కానీ కుక్కలకున్నంత విశ్వాసం ఈరోజు మనుషులకి లేదు. ఇంకొక విషయం తెలుసా? కొన్ని ఉంటాయి. ఆవులు ఉంటాయా? ఆవులు, గేదెలు పాలిస్తాయా? ఏం తింటాయి అవి? గడ్డి తింటాయి. ఇటు యజమానుడు గడ్డి వేస్తే, కొడిగేస్తే, ఆ గంజి వేస్తే, కొడిగేస్తే, గడ్డి వేస్తే యజమానుడికి స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాయి. ఏమిస్తున్నాయంట? పాలిస్తున్నాయి. గడ్డి వేస్తే, పడేసిన గడ్డి వేస్తే, ఎండిపోయిన గడ్డి వేస్తే, పనికిరాని గడ్డి వేస్తే ఏం చేస్తున్నాయంట? స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాయి. ఆ పాలతో ఎంతోమంది బ్రతుకుతున్నారు తెలుసా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏ రేషన్ కొట్టుకు వెళ్ళి ఏమైనా బియ్యం తెస్తున్నావా? పడేసిన గడ్డి, పడేసిన కొడుగేస్తే అవి నీ ఉంది విశ్వాసం చూపించి, అయ్యో నా యజమానుడు నన్ను
చక్కగా నాకు మేత పెడుతున్నాడు, చక్కగా నాకు ఆహారం పెడుతున్నాడు అని ఏం చేస్తానంట, రివర్సల్లో స్వచ్ఛమైన పాలు ఇచ్చి, అయ్యా యజమానుడా ఇవి అమ్ముకో, నువ్వు ఇల్లు కట్టుకుంటావా, బంగారం కొనుక్కుంటావా, పిల్లల్ని చదివించుకుంటావా, పిల్లల్ని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నీ అనారోగ్య పరిస్థితుల నుంచి బాగు చేసుకుంటావా, చక్కటి ఇల్లు కట్టుకుంటావా, చక్కగా మంచి బ్రతుకుతావని ఏం చేస్తున్నాయంట, ఆవులు గేదెలు ఏం చేస్తున్నాయి, స్వచ్ఛమైన పాలు తిరిగి వాండ్రకి ఇస్తున్నాయి. మరి దేవుడు మనకి చేపనిస్తున్నాడు, కక్క మొక్క, ఎన్ని రకాల ఫుడ్లు మనం తింటున్నాం. అమ్మా ఊడిపోద్ది, అన్ని రకాల ఐటమ్స్ తింటున్నాం. ఏనాడైనా మనము దేవునికి రివర్స్లో ఏదైనా ఇచ్చామా? ఒక ఆవిస్తుంది, ఒక గేదె ఇస్తుంది, పాలిస్తుంది, గడ్డి పడేసిన గడ్డి వేస్తే తిరిగి వాండ్రకి కృతజ్ఞతతో పాలిస్తుంది. మరి ఈరోజు మనము దేవుని నమ్ముకున్న పిల్లలుగా, దేవుని ఆరాధిస్తున్న సంఘముగా మనము దేవునికి ఏం చేస్తున్నాం? కనీసం విశ్వాసులుగా బ్రతుకుతున్నామా? కనీసం దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకగలుగుతున్నామా? దేవుడు ఎలా జీవించాలో అలా జీవించగలుగుతున్నామా? దేవుడు పరిచర్య చేస్తున్నామా? దేవుడు చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక కుక్కను చూపిస్తూ మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఒక జంతువు, ఒక పశువుని, ఒక ఆవును, గేదెను, పశువుని చూపించి మనకు దేవుడు ఏం చేస్తున్నాడంట, పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మనల్ని కాపాడడానికి ఆయన కొనకక నిద్రపోకక కాపాడుతున్నాడు దేవుడు. కీర్తన గ్రంథము 121 అధ్యాయం 4 వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడంటండి. కొనకడు నిద్రపోడు. చూడండి, సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. పశువుల కోసం దేవుడు ఎలా రాయించాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఓ మనిషి ఓ బుద్ధి లేని ఓ క్రైస్తవుడా, పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవయ్యా, మనసు పెట్టయ్యా, అవి నీకు జ్ఞానాన్ని నేర్పిస్తాయి, బుద్ధిని నేర్పిస్తాయి అని అంటున్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 23వ వచనములో, 27వ అధ్యాయము 23వ వచనములో, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచమంటున్నాడు. ఏంటి పశువుల స్థితి ఏం తెలుసుకోవాలంటే, ఇదిగో నువ్వు పడేసిన గడ్డి వేస్తున్నావే, పనికిరాని గడ్డి వేస్తున్నావే, కానీ అవి రివర్సులు నీకు స్వచ్ఛమైన పాలిస్తున్నాయి అంటున్నాయి. అంత మాత్రమే కాదంటండి, ఒక అద్భుతమైన అంశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మనం విందాం. నేను ముగిస్తున్నాను నా మాటలో ఒక 5 నిమిషాల్లో. జాగ్రత్తగా విందాం. ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ గేదెలు ఉంటాయి చూసారా, గేదెలు ఏం చేస్తాడు, ఒక చోటకి తీసుకెళ్ళి గొర్రెల కాపరి ఏం చేస్తాడంట, ఆ గేదెలు కాసుకునే ఆయన ఏమంటారు, గేదెలు కాసుకునే ఆయన ఏం చేస్తాడంట, వెళ్ళి ఒక స్థలాన్ని విడిచిపెట్టి వచ్చేస్తాడు. మీరు ఆలోచించండి, విడిచిపెట్టేసి వచ్చేస్తాడు, పంపించేసి వచ్చేస్తాడు. కానీ ఆ రోజంతా అవి మేత మేస్తూ, ములుగుతూ, స్నానం చేస్తూ, నీళ్లు తాగుతూ ఉంటూ కూడా ఏ స్థలం నుంచి అయితే యజమానుడు విడిచిపెట్టాడో అదే స్థలానికి రివర్స్లో వెళ్తాయి తెలుసా. ఎవరు నడిపించరు, దానికి రూట్ మ్యాప్ లేరు, గూగుల్ మ్యాప్ ఉండదు, ఏముండదు, అక్కడక్కడ బోర్డులు ఉండవు. ఇదిగో మూలపేట బోర్డు సెంటర్ వచ్చేసింది అనేసి ఎవరు చెప్పేవారు ఉండరు. ఇదిగో పలానా మీ వాండర్ ఇల్లు అని ఎవరు చెప్పేవారు ఉండరు. ఇప్పుడు మనం వచ్చి అశోక్ ఇల్లు ఎక్కడండి అని సెంటర్లో అడిగితే, శ్రీరామ్ సెంటర్లో అడిగితే పలానా ఇంటి పేరు కుర్రోడండి అని అడిగితే చెప్తారు. పలానా సంజయ్ ఎక్కడండి అని అడిగితే చెప్తారు. పలానా సవాకులో ఎక్కడని అడిగితే చెప్తారు. పలానా మైల్పిలో ఎక్కడని అడిగితే చెప్తారు. పలానా వారి ఇంటి పేరు ఎక్కడని అడిగితే మనం చెప్తారు. కానీ గేదెలు ఎవరినైనా అడిగాయా? కానీ ఎక్కడ ఎంత దూరం నడిపించు, ఆ దూరం నుంచి మరల రివర్సల్ ఒకదాని వెనక ఒకటి ఎలా ఇంటికి వెళ్ళిపోతాయి తెలుసా. మళ్ళీ పక్క ఇంటికి వెళ్ళవు తెలుసా, పక్కింట్లోకి వెళ్ళి వచ్చేవి అవి. దానికైతే ఏ ప్లేస్ అయితే కేటాయించాడు యజమానుడు, ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటే తెలుసా. మీరు మేకలను చూసారా, మేకలు కూడా అంతే. కోళ్ళని చూసారా, 4 రోజులు కొనుక్కున్న కోడి, పెంచుకున్న కోడి 4 రోజులు అటు ఇటు పోతుంది, కానీ అలవాటు అయిపోయింది అనుకో, నువ్వు ఎక్కడ విడిచిపెట్టేసినా వచ్చేస్తుంది. నీ మేక ఎక్కడ విడిచిపెట్టేసినా మీ ఎర్లా నీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే గతంలో మేము మేకలు పెంచేవాళ్ళు, మా అమ్మ మేకలు ఎక్కువ పెంచేది, కోళ్ళు మేకలు ఎక్కువ పెంచేది. కొన్నిసార్లు దొంగలు పట్టుకెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఏం చేసేదంటే సాయంత్రానికి అలా వచ్చేసి ఇంటికి
ఈరోజు పశువులు చూడండి. అందుకే అంటున్నాడు దేవుడు సామెతల గ్రంథం 27వ అధ్యాయము. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనంలో, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసుంచు. ఒకసారి ఉంచి, ఒకసారి మనసు పెట్టి ఒకసారి ఆలోచించు. ఎవరు నడిపిస్తున్నారు? రా 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 రా, ఇదే మన ఇల్లు, ఇదే మన ఇల్లు అనేసి ఏమన్నా ఎవరైనా పిలుస్తారా? పిలవరే. ఖచ్చితంగా సాయంత్రానికి మేము అక్కడ బీచ్ రోడ్లో దుమ్ములపేటలో ఉంటాం కనుక ఆ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాయండి. చీకటి పడుతుందంటే చాలు అవన్నీ వట్టికి అవే నడిచి వెళ్ళిపోతాయి. ఇంటికి వెళ్ళిపోతాయి, యజమానుడి ఇంటికి వెళ్ళిపోతాయి. ఎంత దూరం విడిచిపెట్టు వెళ్ళిపోతాయి. కానీ దేవుడు రోజు అడుగుతున్నాడు మనందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. పరలోకము నుంచి ఈ లోకానికి పంపించాను కదా నువ్వు మనిషి, మరలా నువ్వు పరలోకానికి రాగలుగుతున్నావా? ఈ లోకమే శాశ్వతమని ఈ లోకం కొరకే నువ్వు కొట్లాడుతున్నావా? ఈ లోకం కొరకే నువ్వు బ్రతుకుతున్నావా? ఈ లోక ఆశల్లో నువ్వు చిక్కుకొని మునిగిపోతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. పశువులను చూసి బుద్ధి తెచ్చుకోరా, కుక్కను చూసి బుద్ధిని తెచ్చుకోరా. అవి విడిచిపెట్టేసిన మరలా యజమానుడి ఇంటికి వచ్చేస్తున్నాయి. మిమ్మల్ని విడిచిపెట్టాను, మిమ్మల్ని పరలోకం నుంచి భూలోకానికి పంపించాను. మీరు యాత్రను ముగించుకొని మరలా నా దగ్గరికి రమ్మని నేను సెలవునిచ్చాను. కానీ ఈ లోకమే శాశ్వతం అనుకొని మీరు ఏం చేస్తున్నారంట? ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకమే ఉండిపోతాం, ఈ లోకమే మాకు ముఖ్యమని, పరలోకం మాకు వద్దు, భూలోకమే మాకు ముఖ్యమని ఏం చేస్తున్నాడంటే మనిషి భూలోకం కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? పైనున్న వాటి మీద మనసు పెట్టమంటున్నాడు. పైన ఏమున్నాయి? పైన ఆకాశము నక్షత్రాలు ఉన్నాయా? పైన ఏమున్నాయంట? పరలోకం ఉంది. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ బాప్తిసం ఒక మారు మనసు పొందిన ఓ క్రైస్తవుడా, నువ్వు మనసు పెట్టవలసింది భూ సంబంధమైన వాటి మీద కాదరా, పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టాలి. ఎందుకంటే నీ గమ్యస్థానం అది. ఈ లోకము నీకు శాశ్వతము కాదు, శాశ్వతమైన ఈ లోకము కాదు. మహావ్యాండ్రముతో ఒకానొక దినాన్న ఈ లోకమంతా, ప్రపంచమంతా లయమైపోతుంది. అగ్ని గంధకముల చేత మొత్తం ప్రపంచమంతా స్మాష్ అయిపోతుంది. నీ గమ్యస్థానం ఇది కాదు, నీ లోకం ఇది కాదు, ఇది శాశ్వతమైన లోకం కాదు. శాశ్వతమైన లోకం పరలోకం ఉంది. ఆ పరలోకానికి రావడానికి ఎన్నో మార్గాలు దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నో బోధలు మనకు చూపిస్తున్నాడు. సత్య మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. ఆయనే మార్గదర్శకుడికి ఈ లోకానికి వచ్చి మనల్ని అందరం తీసుకువెళ్ళడానికి 2023-24 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి ఎన్నో విషయాలు మనకు నేర్పించాడే. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడే. అయ్యో, కుక్క దగ్గరికి వెళ్ళి మీరు విశ్వాసం ఎలాగుంటుందో నేర్చుకోండి. మన విశ్వాసంగా ఎలా ఉండాలో కుక్క మనకు నేర్పిస్తుందో తెలుసా? పశువులు మంద దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసు పెడితే, ఏంటి ప్రభువా, వీటి కంటే ఎక్కువ జ్ఞానం మాకు ఇచ్చావు. యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనంలో, పశువుల కంటేనే ఎక్కువ జ్ఞానము బుద్ధి మాకు నేర్పుతూనే ఎక్కువ జ్ఞానం మాకు కలిగజేశావు. నీ అరచేతుల్లో చెక్కుకున్నావు, అవి నోటితో పలకగా పలికేయి. అర్థమవుతుందా? పశువులు కలుగునుగా కంటే పశువులు పుట్టేసినాయి. ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం వచ్చేసింది. భూమి కలుగునుగా కంటే భూమి వచ్చేసింది. మనిషి కలుగునుగా కంటే మనిషి రాలేదు. మనిషి కలుగునుగా అని అనలేదు దేవుడు. మనిషిని తన స్వరూపాన్ని ఇచ్చి తన పూలికలో తన అరచేతుల్లో చిక్కుకున్నాడంట. ఒక బొమ్మను ఎలాగైతే ఇప్పుడు వినాయకుడి బొమ్మను చేస్తారు చూసారా, అలాగ ఒక అందమైన నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను గ్రంథం సెలవిస్తున్నదండి. వారి నాసికాంధ్రాల్లో జీవవాయువును ఊదాడంట. మనిషి జీవాత్మయుడంట. అప్పటి వరకు మనిషి మట్టితో చేయబడిన ఆయన పలుకుతున్నాడు, కదులుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. తన అరచేతుల్లో చెక్కుకున్న మనిషికి నోటితో పలుకుతున్న జంతువులు పాఠాలు నేర్పించడం అంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధాకరమైన విషయం, ఎంత ఆవేదన. దేవుడు ఎంత ఏడుస్తున్నాడు. ఆయన కన్నీరు తుడిచేవారుగా మనం ఉండాలి. ఆయన ఆవేదన తెలుసుకునేవారుగా మనం ఉండాలి. కానీ పశువులకి తెలిసింది ఆయన ఆవేదన, జంతువులకు తెలిసింది ఆయన ఆవేదన, పక్షులకు తెలిసింది ఆయనకి ఆవేదన. మనకి అది తెలిసింది ఆయన ఆవేదన? తెలియలేదండి, తెలియలేదు. మనము పశువులకి ఏమి మేత పెడతామంట? గడ్డైనా బిర్యానీ పెడతామా?
జ్యూస్ పెడతామా? బాదం పాలు పెడతామా? గడ్డి పెడతాం. అది స్వచ్ఛమైన పాలు ఇస్తుందంట. దేవుడు మనకి ఎన్నో చక్కని రుచికరమైన భోజనాలు పదార్థాలు దేవుడు ప్రకృతిలో మనకి ఇచ్చాడండి. ఖచ్చితంగా మనము కుక్క ఎలాగైతే విశ్వాసంగా యజమానుడికి ఉంటుందో దానికంటే 100, 1000, 1,00,000 కోట్ల రెట్లు ఎక్కువ మన విశ్వాసం ఉండాలంటండి. ఎందుకంటే ఒక మాట చూపించి నేను ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. తీసారా బైబిలు? ఏం చెప్పాను? అదే ఏం చెప్పాను? హెబ్రీయులు 11 చెప్పిన తర్వాత వాక్యం ఏం చదివాను? నవ్వుతారేటి, మాట్లాడుకుంటారేటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టంగా ఉండలేము, అసాధ్యం అది. మరి దేవునికి నచ్చాలి అంటే నువ్వు విశ్వాసంగా ఉండాలి. దేవుడు నేను చూడాలి అంటే విశ్వాసంగా ఉండాలి. దేవుడు నీకు కాపుదల ఇవ్వాలంటే నువ్వు విశ్వాసమై ఉండాలి. నేను అవిశ్వాసనండి, నేను అలా వచ్చి అలా వెళ్ళిపోతానండి అంటే దేవుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచడు, ఆయన కాపుదల నీ మీద ఉంచడు. ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన విమోచన, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనము విశ్వాసులుగా ఉండాలి. అందుకే కదా సండే స్కూల్లో ఒక పాఠం నేర్చుకున్నాం. ఏంటంట? ఆకాశమంత భక్తి ఉన్నా, కొండంత భక్తి ఉన్నా, సముద్రం అంత సంపద ఉన్నా సహనం లేకపోతే వ్యర్థం. ఆకాశం అంత భక్తి ఉన్నా వేస్ట్. చిన్న ఆవగింజంత విశ్వాసము ఉంటేనే మన విశ్వాసము దేవునికి నచ్చేవారము. కానీ కుక్కకు ఉందా విశ్వాసం? ఇదిగో నాకు అన్నం పెడుతున్నాడు, అయ్యో నాకు గొలుసు కొన్నాడు, అయ్యో నన్ను బాగా చూసుకుంటున్నాడు, నేను వర్షంలో తడవకుంటే నాకు చిన్న షెడ్ వేసాడు, చిన్నది గదిలా కట్టాడు, నాకు ఆహారం పెడుతున్నాడు అనేసి నా వాండర్కి మీద ఎవ్వరు దాడి చేయడానికి రాకూడదని ఏం చేస్తాయంట? ఎవరు వచ్చినా దాడి చేస్తాయి. ఒక విషయం చెప్తాను, మా ఊర్లో జరిగిన సంఘటన. ఒక అతను చాలా అప్పులు అయిపోయి 1 కోటి 2 కోట్లు అప్పులు చేశాడు. ఆయన జాగ్రత్త వినాలి, ఇటు చూడాలి, నా వైపు చూడాలి. చేస్తే లైట్ హౌస్ నుంచి ఊరు దుమ్ములపేటకు చాలామంది బాకునులు అందరూ గొడవకి కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి అందరూ వచ్చేసారు. వచ్చేస్తే మొత్తం గేట్లా తీద్దాం అనేటప్పటికి కుక్కపిల్ల ఎంత ఉందంటండి, చిన్న కుక్కపిల్ల. 100 మంది వచ్చారంటండి. 10 ఆటోలు 20 ఆటోలు వచ్చి 100 మంది వచ్చారంట. 10 ఆటోల మంది వచ్చారంట. వచ్చి ఏదో ఒక రకంగా కొడదాము, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, ఈ డబ్బులు తీర్చలేకపోతున్నాడు. ఏం చేశారంటే దాడి చేద్దాం కొట్టడానికి నువ్వు వస్తే ఒక్కని ఇంట్లోకి వెళ్ళనివ్వలేదంటండి కుక్క. మీరు నమ్ముతారా? ఒక్కడిని ఇంట్లోకి రానివ్వలేదంట. ఈ గేటుకి వస్తే ఆ గేటుకి పరిగెడుతుందంట, ఆ గేటు దగ్గరికి వెళ్ళిపోతే ఈ గేటు దగ్గరికి, మొత్తానికి ఒక్కడిని కూడా రానివ్వకుండా ఈ 100 మంది అలా తిరిగి వెళ్ళిపోయారు. తెలుసా? మీరు నమ్ముతారా? కానీ ఆ కుక్క లేకపోతే ఖచ్చితంగా అతను దెబ్బలు తింటాడా? ఖచ్చితంగా అతను ఏదో అనరాని మాటలు అంటారా? లోపల ఉన్నాడు. నాకు చెప్పారు, నేనైతే చూడలేదు కానీ చెప్పారు, అన్నయ్య అసలు ఆ కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల అన్నయ్య 100 మందిని ఆపేసింది అన్నయ్య. 2 గేట్లు ఉంటాయి, ఈ గేటు దగ్గరికి వెళ్తే ఆ గేటు దగ్గరికి పరిగెడుతుంది, ఈ గేటు దగ్గరికి వస్తే ఈ గేటు దగ్గరికి పరిగెడుతుంది, మీదకి వచ్చేసిది, ఉరికేసిది, ఒక్కడ కానీ లోపలికి వెళ్తే అని చంపేస్తుంది, కరిచేస్తుంది అనేసి అంటే ఆ వ్యాండ్రి ఎంత మురిసిపోంటాడో నాకు తెలిసి. అయ్యో పనికిరాని పిల్లలకి తినలేని తిండి, డాడీ అన్నం తినలేకపోతున్నాను డాడీ అంటే ఏమంటాం? అమ్మ కుక్కకు పడే అంటాం, అంటావా? కుక్కకేసి అంటాం. దుమ్ములు ఎక్కువ ఉన్నాయనుకో మాంసం ముక్కలు తింటావా? కుక్క కడేస్తాం. చేప ముళ్ళు ఎక్కువ ఉన్నాయనుకో కుక్కకు పడేస్తాం. అదేం చేస్తుంది? తింటుంది. తినేసి ఆ మూలం కూర్చుంటుంది. మూలం కూర్చొని తెల్లవారులని పహారి గోళ్ళు అలా తిరుగుతూనే ఉంటుంది. ఎవడన్నా దొంగోడు వచ్చాడు అనుకో, ఆ దొంగోడిని ఊరికి ఉంచుతాయా? అరుస్తుంది. అప్పుడు నీకు మెలకు వచ్చేస్తుంది, లైట్లు వేస్తావు. దొంగోడు ఉంటాడా? ఉండడు. మేము కూడా కుక్క పిల్లని పెంచాం. ఒక్కళ్ళని రానిచ్చేది కాదు ఇంట్లోకి, ఎవరు వచ్చినా అరిసేసేది. అంటే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, కుక్కకున్నంత విశ్వాసం నీకు ఉన్నదిరా అని అడిగితే, కుక్క కంటే ఈ ప్రభువా ఎక్కువ నాకు విశ్వాసం ఉన్నది ప్రభువా, ఎందుకంటే నువ్వు నా నీ అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావు ప్రభా, నీ రూపాన్ని ఇచ్చావు, నీ పోలికనిచ్చావు ప్రభా,
నాకు వాటికంటే ఎక్కువ నాకు బుద్ధినిచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు. బట్టలు వేసుకుంటాయా? డాడీ ఆకలేస్తున్నాయి అంటాయా కుక్క పిల్లలు వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి? లేకపోతే పండగ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, దసరా వస్తుంది, నాకు బట్టలు కొని అంటాయా? లేకపోతే స్కూల్లో జాయిన్ అవుతాయా? ఏం చదువుతాయా? ఏం చదవు కదా. ఆ డాడీ నొప్పి వచ్చేస్తుంది అంటాం, హాస్పిటల్ తీసుకెళ్తాం. డాడీ జ్వరం వచ్చేసింది అంటాం, హాస్పిటల్ తీసుకెళ్తాం. కుక్క పిల్లలు ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తారా? కుక్కలు, కుక్క పిల్లలే కుక్కలను తీసుకెళ్తాయా తల్లులు? నువ్వు తీసుకెళ్తావు, అదే అన్నిని తీసుకెళ్తావు, ఇటు పెంచుకున్న దాన్ని తీసుకెళ్తావు, మిగతా కుక్కలు తీసుకెళ్తావా? మరి అట్లకి ఎవడేస్తున్నాడు వైద్యం? పెంచుకున్న దానికి భోజనం పెడతావు, అన్నికి పెడతావా? కానీ అవి ఊరికి కాపలా కాస్తే తెలుసా? రాత్రులు మేము వేటకి వెళ్తున్నాను ఈ మధ్యన, రాత్రులు నేను 2 గంటలకు 1 గంటలకు లేచి వెళ్ళేటప్పుడు కుక్కలు ఎలా ఉంటాయి తెలుసా? అరుస్తూ 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 ఉంటాయి. ఆ శబ్దానికి చాలామంది లేచిపోతారు. ఎందుకంటే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. బట్టలు వేసుకోవాలి, తలదూకోవాలి, స్నానం చేయాలి. కానీ అవి స్నానం చేయవు, బట్టలు వేసుకోవు, ఏం చేసుకో, బాత్రూమ్కి వెళ్తే కడుక్కోవు. మనకు అన్నీ ఇచ్చాడు, అన్ని జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ ఈరోజు దానికంటే తక్కువ స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు. మనిషి చేతనే పేర్లు పెట్టబడ్డాయి. అవి మనిషే పేర్లు పెట్టాడు, కానీ మనిషికే అవి పాఠాన్ని నేర్పిస్తున్నాయి. దేవుడు వాటిని చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు. పశువులు, కొన్ని అట్లకైనా బట్టలు ఉన్నాయా? కొన్ని పశువులు చూస్తే భయమేస్తా తెలుసా? మేము పల్లెటూరులో పెయింటింగ్ వర్క్ చేస్తానా, ఆ పేడ అసభ్యకరమైన ప్రదేశంలోనూ ఒక ఊరు అది మాలను కట్టేస్తారండి. దోమలు ఎలా ఉంటాయి తెలుసా? రాత్రులు అంతా పడుకోవండి. కానీ మనకి ఆల్అవుట్, గుడ్ నైట్, దోమల చక్రాలు, దోమల పుల్లలు, దోమల అగరత్తులు, మేటలు, అవి ఇవి అన్నీ ఉంటాయా? కానీ అవి వాటికి ఉంటాయా? ఆవులకి పశువులకు ఉంటాయా? బయటని పడేస్తామా? లోపల బెడ్రూమ్లో పడుకోబెట్టుకుంటామా? బయటనే పడేస్తామా? కానీ దోమలతో ఉంటాయి, దోమలతో ఉంటాయి. ఏనాడు కూడా యజమాని తిట్టవు, యజమాని తిరగబాటు చేయవు. యజమానుడికి నేను ఈరోజు పాలు ఇవ్వను, రాత్రి అంతా వరుసలో తడిసిపోయాను, రాత్రి అంతా నేను దోమలు కుట్టేసి నీకు ఈరోజు పాలు ఇవ్వను అంటాయా? మరలా వచ్చేస్తాడు, బిందె తెచ్చుకుంటాడు, పాలు పిండేస్తాడు. కానీ ఈరోజు మనలను దేవుడు ఎంతో సౌకర్యాన్ని ఇచ్చాడు, ఎంతో చక్కటి భవనాలను ఇచ్చాడు, చక్కటి ఇల్లుని ఇచ్చాడు, చక్కటి బట్టలను ఇచ్చాడు, చక్కటి ఆహారం తింటున్నాం. ఈరోజు చికెను మటన్ ఆదివారం అనగానే ప్రతి ఒక్కరు కూడా, వారాలు చేసిన వాళ్ళు కూడా, రోజులు చేసిన వాళ్ళు కూడా, గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా చికెను మటను పీత రొయ్య అన్నీ తింటారా? అన్నీ ఈరోజు తింటారు. కానీ పశువులు తింటాయా? జంతువులు తింటాయా? ఆకాశంలో పక్షులు తింటాయా? నేను వేటకి వెళ్తున్నానా ఈ మధ్యన ఏంటి, చేపలు, వేస్ట్ చేపలు ఉంటాయా? పక్షులు ఉంటాయి చూసా, పెట్టలు, తెల్ల పెట్టలు, అవి చేపలు ఇసురుతున్నాను, అవి అలా పట్టుకు ఎంత దూరం నుంచి అయినా సరే అలా పట్టేసుకుంటున్నాయి చేపలు, దానికి ఆహారం. కానీ మనకి ఇంటికి రాగానే మంచి పులుసు, మంచి ఇగురు, మంచి ఫ్రై చేసుకొని మంచి ఆహారం తింటున్నాం. కానీ పశువులు ఏం తినట్లేదు. కానీ పశువులే యజమానుడికి కృతజ్ఞతగా ఉన్నాయి. కానీ ఈరోజు మన పరమ తండ్రి అనే దేవాది దేవునికి, మన యేసయ్యకు మన కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? రాత్రికాల సమయంలో 11 ఎంత అవుతుంది, నాకు ఫోన్ వచ్చింది. ఒక దైవజనుడు చనిపోయాడు తెలుసా? నాకు చాలా ఇష్టం, వాళ్ళతోటి నేను చాలా దగ్గర సంబంధం కలిగిగా ఉంటాను, కుటుంబంగా ఉంటాను, నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను. రాత్రి చనిపోయాడు, చాలా బాధ అనిపించింది. ఒక 2 వారాల క్రితమే నాకు ఫోన్ చేశాడు ఆయన. ఒక వ్యక్తి కోసము ఫోన్ చేశాడు. ఆయన రాజమండ్రిలో ఉంటాడు. నానిగారు చక్కటి పాటలు రాశాడండి, చక్కటి పాటలు రాశాడు. పాటల బుక్ కూడా నా దగ్గర ఉంది. చక్కటి పాటలు రాశాడు, మంచి పరిచర్య చేశాడు. కానీ సడన్గా అనారోగ్యం వచ్చింది, బ్రెయిన్లో బ్లడ్ స్టెక్ అయ్యి నరాలు చిట్లిపోయి చనిపోయాడు. కానీ ఈరోజు మనము చాలామందికి దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. అయ్యా మందిరంలో ఒక 10 నిమిషాలు కూర్చోండి రా, 10 నిమిషాలు ఆరాధన చేయండి రా, దేవుడి యొక్క జ్ఞాన సంగతులు నేర్చుకోండి అంటే ఎవ్వరు రారు. 2 సంవత్సరాలు అవుతుంది. బాగా వస్తే ఒక 4-5 వస్తున్నారు కొత్త వాళ్ళు, అంతే. ఎవరైనా వస్తారా? చెప్తున్నాం సువార్త చెప్తున్నాం. కానీ నోవాహు కూడా 100 సంవత్సరాలు సువార్త చేశాడంటండి. నోవాహు ఎన్ని సంవత్సరాలు సువార్త చేశాడంట? 100 సంవత్సరాలు సువార్త చేస్తే ఒక్కడు మారలేదండి తెలుసా? మనం కూడా సువార్త చేస్తున్నాం. దేవుడు చిత్తము ఈ మూలపేట ప్రాంతం వైపు ఉంటే నశించిపోతున్న ఎంతోమంది ప్రజలను ఆయన ఆకర్షించుకుంటాడని ఒక చిన్న ఆశ, ఎన్నో విలువైన సంగతులు బయట సౌండ్ పెట్టి అనేక మందికి మనం వినిపిస్తున్నాం. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సత్య మార్గంలో ఉండాలి, ఏకైక దేవుని తెలుసుకోవాలి, ఆయనే నిజ దేవుడని తెలుసుకోవాలి, ఆయన ఆరాధించాలి, మన బ్రతుకులను మార్చుకోవాలి, మన పాపపు రోత జీవితాలను
మన దోషంతో నిండిపోయిన జీవితాలను, మన అపవిత్రంతో నిండిపోయిన జీవితాలను బాగు చేసుకుని, మలినమైపోయిన మన జీవితాలను బాగు చేయడానికి లోకానికి వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పాదాల చెంతకు ఎవరైతే వెళ్తారో వారందరికీ మోక్షం కలుగుతున్నది. వారందరూ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. దేవుడు ఆయన నుండి విశ్వాసం ఉంచండి, ఆయన నుండి నమ్మకం ఉంచండి, నీతిగా యథార్థంగా బ్రతకండి అని మనం ప్రకటన చేస్తున్నాం. ఆ మాటలు ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే దాన్ని అందుకుంటారో, ఆ మాటలను పట్టుకుంటారో వారందరూ దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వారిపై దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏపాటి వారము, ఎన్నిక లేని వారము మమ్మలను మీరు ఏర్పరచుకొని, మాకంటే గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు ప్రభా తండ్రి. మనకు చదువు లేకపోయినా, మాకు ఎక్కువ మేము చదువు లేకపోయినా తండ్రి, ఎక్కువ మాకు జ్ఞానం లేకపోయినా తండ్రి, మమ్మల్ని ఎన్నుకొని నీ బాధ్యత నీ పరిచర్య బాధ్యత మా మీద ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని కాదు, కానీ కనీసం కొద్ది మందినైనా నీ వైపుకు మళ్ళించాలి, నీ వైపుకు నడిపించాలి. మీరే నిజమైన దేవుడు. నిత్యరాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యం కావాలంటే మీ అందు విశ్వాసం ఉంచాలని ఎన్నో ప్రకటనలు మీకు నేర్పిస్తున్నారు, మా ద్వారా వినిపిస్తున్నారు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి కొద్ది మందితో ప్రారంభించిన పరిచర్య మీకు అనుదృష్టి ఉంచమని, ఈ ప్రాంతం వైపు తండ్రి మీ కాపుదల, మీ భద్రత, రక్షణ, మీ దూతలు కావలు ఉంచమని మేము ప్రార్థించుకుంటున్నాం. మందిరానికి మంచి స్థలమును మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. స్థలం కొనడానికి మీరు ద్వారాలు తెరవమని మేము ప్రార్థించుకుంటున్నాం. నూతన ఆత్మలు మీరు దయచేయమని మేము ప్రార్థించుకుంటున్నాం. మరి వచ్చే నెలలో దసరా సెలవులో 2 రోజులు కూడికలు పెట్టాలని అనేక మందిని పిలిచి నీ సత్యవాక్యాన్ని వినిపించాలని ఎంతో మేము ప్రయాసపడుతున్నాం. నీ చిత్తం ఏమైనదో మాకైతే తెలియదు, కానీ మా పరిస్థితి దీనస్థితి తండ్రి. మా పరిస్థితుల సమస్తం మీకు తెలుసయ్యా. తని మీరే ద్వారాలు తెరవమని మేము ప్రార్థించుకుంటున్నాం. ఆ 2 రోజుల కూడికలను గొప్పగా ఘనంగా మీరు జరిగిస్తారని మీ విశ్వాసంతో మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మేము మందిరంలో పెట్టాలని మేము ఆలోచిస్తున్నాం కనుక మందిరం పనులు పూర్తవ్వాలి గచ్చి వేయాలి తండ్రి. దానికి కావాల్సిన ధనమును కూడా మీరు సమకూర్చమని మేము ప్రార్థించుకుంటున్నాం. మరి తండ్రి, నాన్నగారి కుటుంబాన్ని విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకులు ఎంతో పరిచర్య చేసి ఎంతో తగ్గించుకుంటూ తండ్రి అనేక మందితో ప్రేమగా మసులుకుంటూ నీ వాక్యం కొరకు ఎంతో కష్టపడుతున్న వ్యక్తి తన్ని మరణించారు. ఆ కుటుంబము, తన భార్యను, తన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరణ, వాదార్పు, ధైర్యమును దయచింది. ఆ భూస్థాపన కార్యక్రమం మీరు అధ్యక్ష వహించమని ప్రార్థించుకుంటున్నాం. తండ్రి, సేవకులందరూ సహకరించడానికి, వారికి ఏమైనా అవసరతలు ఉంటే అవసరాలు తీర్చడానికి కృపను అనుగ్రహించమని, సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న వాక్యము మా హృదయములో భద్రపరుచుకునే జ్ఞానమును మాకు దయచండి. నిజమే కుక్కుకున్నంత విశ్వాసం మాకు లేదయ్యా. పనికిరానివన్నీ పడేసినా సరే తెల్లవారులు తండ్రి కాపలా కాస్తాయి. మమ్మలను కాపాడడానికి మీరు నిద్రక కొనకక తండ్రి జీవితాంతకాలము మమ్మలను కాపాడడానికి, మా జీవితాంతకాలము మమ్మల్ని రక్షించడానికి మీరు ఎంతో దీర్ఘశాంతం కలిగి మా ఎడల కృప చూపిస్తున్నారు తండ్రి. మీ అందు విశ్వాసం లేని మనుషులుగా మేము బ్రతుకుతున్న మమ్మల్ని క్షమించండి పశువులకున్నంత జ్ఞానం మాకు లేదయ్యా. యజమానుడు విడిచి వెళ్ళిన ప్రాంతానికి మరలా యజమానుడు లేకపోయినా, ఎవరు పిలవకపోయినా మరలా గూటికి చేరుకుంటాయి మేము కూడా పరలోకం నుంచి మేము లోకానికి వచ్చాం కనుక మరలా నీ రాజ్యంలో చేరుకోవడానికి మేము తండ్రి నిరీక్షణ కలిగి ఎదురు చూడడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పడేసిన గడ్డి పడేసిన ఆవులకి స్వచ్ఛమైన పాలిస్తున్నాయి. ఎన్నో రుచికరమైన భోజనాలు, ఆహార పదార్థాలు మా కొరకు మీరు తండ్రి ప్రకృతిలో పెట్టారు. ఎన్నో తింటున్నాము, బద్ధకస్తులైపోతున్నాము, సోమరిపోతులైపోతున్నాము. దయతో మమ్మల్ని మీరు క్షమించండి నీ పని చేయడానికి ఇంకా శక్తిని, బలమును, జ్ఞానమును మీ ఆత్మ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. అనేక మంది సత్య మార్గములు లేని ప్రజలకు సత్య మార్గాన్ని పరిచయం చేసే యోధులుగా తండ్రి నా కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. రొట్టె ద్రాక్షరసాన్ని ఏర్పాటు